ఎర్రపోతున్న రాత్రి నడిగా ఉటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా. ఏంటి వీడియో స్టార్టింగ్లో సాంగ్ వస్తుందని షాక్ అయ్యారా? లేదు, ఈ సాంగ్ ఈ సినిమా తీసింది మన అన్నవరంలోనే. సో ఈరోజు మన వీడియో అన్నవరం గురించి. సో వెల్కమ్ టు టుడేస్ మై వ్లాగ్. నేను మీ స్వరూప్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అన్నవరంని ఎలా చేరుకోవాలి, అన్నవరంలో రూమ్స్ ఎలా ఇస్తారో, అక్కడ వ్రతం ఎలా చేయించుకోవాలి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు వీడియోని ఖచ్చితంగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నేనైతే అన్నవరంకి ట్రైన్లో వెళ్ళాను హైదరాబాద్ నుంచి. ఆల్మోస్ట్ ఉదయాన్నే 9:30 కల్లా దిగేశాను. సో అన్నవరం రైల్వే స్టేషన్లో నుంచి బయట మనం అన్నవరం స్టేషన్లో దిగిన తర్వాత ఎటు అయినా కానీ ఇటువైపుకే రావాలి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 వైపు నుంచి. సో ఇటు నుంచి బయటకు వస్తే ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ఇది దేవస్థానం బస్సులు ఉంటాయి, తర్వాత రెగ్యులర్గా ఆటోలు ఉంటాయి. దేవస్థానం బస్సులు అయితే 20 రూపీస్, రెగ్యులర్ ఆటోస్లో అయితే 50 రూపీస్ తీసుకుంటారు కొండపైకి. సో మధ్యలో వీళ్ళు అక్కడ టోల్ గేట్ కూడా కట్టాలనుకుంటా పైకి వెళ్ళే దగ్గర. కొండ మీదకి వెళ్ళేటప్పుడు పాసిబుల్ అయితే అన్నవరం గ్రామంలోనే, అంటే కొండ కిందే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో మనకు తెలుసు, మన హిందువులకి ఏదైనా పెళ్ళైనా కానీ గృహప్రవేశం అయినా కానీ మనం ఫస్ట్ చేసుకునేది ఆ సత్యనారాయణ స్వామి వ్రతం. సో అందరూ అటువంటి శుభకార్యాలప్పుడు ఇంట్లో చేసుకుంటాం. బట్ చాలామంది వెళ్ళి అన్నవరం క్షేత్రంలో చేసుకోవడం ఒక సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే డైరెక్ట్గా సత్యనారాయణ స్వామిని వ్రతం అయిన వెంటనే దర్శనం కూడా చేసుకోవచ్చు. అలానే ఇది కొండ కింద నుంచి పైకి వచ్చే దారి. పైకి వస్తూనే ఇక్కడ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ ఉంది కదా, దీంట్లో కాటేజెస్ ఇస్తారు. ఇక్కడ ఆన్ అరైవల్ ఇస్తారు. అట్లానే మనం అడ్వాన్స్గా కూడా బుక్ చేసుకొని రావచ్చు. స్టార్టింగ్ వచ్చి 200 నుంచి ఉంది. 200, 500, 600 వరకు అయితే నాన్ ఏసీ. 900 అబోవ్ అయితే మాత్రం ఏసీ. ఈ సిఆర్ఓకి పక్కనే ఇగో ఇది ఉచిత వసతి హాలు. దీంట్లో లాకర్లు ఉంటాయి, టాయిలెట్స్ ఉన్నాయి. సో ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ నుంచి మనం కూడా వెళ్ళిపోవచ్చు, అంటే రూమ్స్ ఏం అవసరం లేకుండా కూడా. అది సిఆర్ఓ, ఇది ఫ్రీ. ఇక్కడ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే రూమ్స్ అవైలబిలిటీ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరగాలన్నా వివాహాలకి వాటి మండపాలు కూడా ఇస్తారు. తర్వాత ఇక్కడ గదులు ఉన్నాయి కదా, వాటి వివరాలు. సో ఒకసారి పాస్ చేసుకొని చూడండి. సో బెటర్ క్యాష్ తెచ్చుకోవడం బెటర్ ఇక్కడికి. ఇంకోటి ఇక్కడ వెహికల్స్కి పూజలు కూడా చేస్తారు. ఇవి వాటి ప్రైస్లు. ఇదిగో ఇది ఎవరికో వరకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. సో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ నోట్ చేసుకొని ఒకసారి కాల్ చేయండి ఎవరైనా కొండపైన పెళ్లి చేసుకోవాలనుకుంటే. అరే తెలియకుండా మంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. సో ఛానల్ని దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. రూమ్స్ మనం ఆన్లైన్లో కూడా చూసుకొని రావచ్చు. చూడండి, ఇది సో 30 డేస్ ముందు ఈ ap.gov.com వెళ్తే అన్నవరం టెంపుల్ అని కొడితే మనకి దొరుకుతుంది. సో ఇది సిఆర్ఓ రూమ్. స్టార్టింగ్ వచ్చి 200. నేనైతే 500 రూపీస్ రూమ్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం క్యాష్ తీసుకెళ్ళడం బెటర్, ఎందుకంటే ఒకసారి ఆన్లైన్ పని చేయకపోవచ్చు. సో మనం 500 + 500 డిపాజిట్ చేయాలి. రూమ్ వెకేట్ చేసేటప్పుడు 500 తిరిగి ఇచ్చేస్తారు. ఇవి రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకి వచ్చే బస్సులు. ఇవి ఈ బస్సులో 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు రైల్వే స్టేషన్ వరకు. అదే ఆటోలో అవి అయితే 50 రూపీస్ తీసుకుంటాడు. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి, రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 50 రూపీస్ తీసుకుంటాడు. ఓన్లీ కింద వరకు అయితే, రైల్వే స్టేషన్ నుంచి కింద వరకు అయితే 20 రూపీస్ తీసుకుంటాడు. అక్కడ నుంచి ఇక్కడికి 30 రూపీస్ తీసుకుంటారు. సో కింద టోల్ గేట్ కూడా వసూలు చేస్తున్నారు కదా, సో అందుకు. సో బస్సులో అయితే 20 రూపీస్. ఇవి దేవస్థానం వాళ్ళవి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రస్తుతానికి లేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఏటీఎం కూడా ఉంది, యూనియన్ బ్యాంక్. క్యాష్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో నేను కూడా ఇక్కడే తీసుకున్నాను. కొండ మీదకి వచ్చి ఒకవేళ డబ్బులు లేవు, ఏటీఎం లేదని భయపడలేదు. ఏటీఎం అయితే ఉంది. అయితే ఆలయం దగ్గర కొంచెం జామర్ల వల్ల ఫోన్పేలు గూగుల్ పేలు సరిగ్గా పనిచేయట్లేదు. ఇదిగా ఇది స్వామివారి గుడి, ఇది రాజగోపురం.
వ్రతంకి వెళ్ళే వాళ్ళంతా టికెట్లు ఇక్కడే తీసుకుని ఇటువైపు నుంచి వెళ్తారు. ఆ వ్రతం టికెట్లు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి రేట్లు చూద్దాం. సో వ్రతానికి టికెట్ స్టార్టింగ్ 300, తర్వాత 1000, 1500, 2000 ఉన్నాయి. 4 రకాల టికెట్లు ఉన్నాయి. 2000 వచ్చి ఏసీ, గుడి లోపల చేస్తున్నారు. తర్వాత ఇవి కళ్యాణం టికెట్లు. ప్రసాదం ఏదైనా 20 రూపీసే ఉంది. ఇవి హోమాలు, ఇవి మిగతా పూజలు. ఈ పడమట రాజగోపురం పక్కనే షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్లో లోపల మనకి గుడి అంటే పూజకి అవసరమైన సామాన్లన్నీ ఇస్తారు ఇక్కడ. అంటే టెంకాయలు, పూలు అవి ఇస్తారు. అలానే నా వెనక చూస్తున్నారు కదా, ఇది కిందకి వెళ్ళడానికి బస్సులు. కింద నుంచి వచ్చే బస్సులు కూడా ఇక్కడికే ఆపుతారు, లాస్ట్ స్టాప్. అలానే కిందకి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఎక్కి వెళ్ళొచ్చు మనం. వ్రతం టికెట్లు తీసుకుని లోపల గుడిలోకి ఎంటర్ అవుతూనే స్వామివారి కళ్యాణం జరుగుతూ గుడి చుట్టూ ఊరేగింపు జరుగుతుంది. ఇదైతే అదృష్టం, మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకోండి. మనకి దేవుని దర్శనం వ్రతం అయిపోయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చే దారి ఇది. బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇట్లా గోకులం ఉంటుంది. ఇక్కడ మనం ఇచ్చే విరాళాలు స్వీకరిస్తారు. అవి గోవుల సంరక్షణ కోసం కూడా వాడతారు. అలానే ఈ క్షేత్రం విశేషాలు తెలిపేది ఈ బోర్డులో మెన్షన్ చేశారు. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చదవండి. అలానే ఇక్కడ రావి చెట్టు ఉంది కదా, ఈ రావి చెట్టు చాలా విశేషమైనది. ఇక్కడ దీపం వెలిగించి కోరిన కోరికలు నెరవేరుతాయని అందరు నమ్ముతారు. అయితే ఫోన్లు, కెమెరాలు అయితే అలౌడ్ లేదు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సెల్ ఫోన్లో అవి లాకర్లో పెట్టేసి వెళ్ళొచ్చు. ఇది సాధారణంగా అందరూ దర్శనం చేసుకొని ఇటువైపు నుంచి బయటకు వచ్చి ఇక్కడ గోశాలకు వెళ్ళి ఇక్కడ ఈ రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ఇలా కిందకి వెళ్తారు. సో ప్రసాదాలు అవి కొనుక్కోవాలంటే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి తీసుకోవాలి. సో ఇది ప్రసాదం కౌంటరు. ఇక్కడ ప్రసాదం కోసం టోకన్లు ఇస్తారు. ఈ టోకన్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. సో ఏ ప్రసాదం అయినా కానీ మనకి 20 రూపాయలే. ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒరిజినల్గా ప్రసాదం తీసుకోవాలి. టోకన్లు మాత్రం అక్కడ ఇస్తారు. ఇది ప్రసాదం తీసుకునే కౌంటర్. ఇక్కడ వ్రతాలు చేయించుకోవడానికి 4 రకాల మండపాలు ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చి 300. ఆ మండపాలు గుడికి అవుట్ సైడ్ ఉంటాయి. అంటే అవుట్ సైడ్ అంటే గుడిలోనే, బయట నుంచి కూడా వెళ్ళొచ్చు యాక్సెస్. 300. దాని తర్వాత 1000 అంటే లోపల ఉంటాయి. దాని తర్వాత 1500 అవి ఇంకా లోపల ఉంటాయి. ఫైనల్గా 2000 అవి మాత్రం లోపల ఏసీ అది. సో 300, 1000, 1500, 2000 3 రకాల దర్శనాలు ఉన్నాయి. వ్రత మండపాలు ఉన్నాయి. బేసికల్కి పాలు ఇవ్వడానికి మాతృదేవోభవ అని ఒకటి కట్టారు, చిన్నపిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, వ్యూ భలే ఉంది. ఇది అన్నవరం గ్రామం కనిపిస్తుంది కదా, ఇదంతా అన్నవరం గ్రామం. ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా లెఫ్ట్కి చూస్తే కొండల మధ్యలో పార్కింగ్ ఉంది కదా, ఈ పార్కింగ్ తర్వాత ఇది కనిపిస్తుంది కొండల మధ్యలో. ఇది పంబా నది. అంటే అక్కడ శబరిమలలో ఉండే పంబా నది కదా, ఇక్కడ కూడా పంబా నది అంటారు. సో సత్యనారాయణ స్వామికి తెప్పోత్సవం జరిగేది ఈ పంబా నదిలోనే. స్వచ్ఛ భారత్, అట్లాగే స్వచ్ఛ అన్నవరం. సో నీట్గా ఉంది గుడి అయితే, చాలా నీట్గా ఉంది. ఇంత ముందులాగా అంటే ఇంత ముందు రెనోవేట్ చేసిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు అయినా చూసారా అన్నవరం ఎంత బాగుందో. సో ఇది అన్నదానం ట్రస్ట్. లోపలికి వెళ్ళి భోంచేద్దాం. అన్నదానం కన్నా అన్నదానం అదే అన్నదానం అరిటాకులో తింటే. ఈ అన్నవరంలో గొప్పతనం ఇదే, అరిటాకులో పెడతారు భోజనం. ఇలా అరిటాకులో వేడి వేడి అన్నం,
పచ్చడి, పప్పు, పులిహోర. తినాలంటే అదృష్టం ఉండాలి. టేస్ట్ కూడా అదిరింది. సో ఇదండి నా అన్నవరం ప్రయాణం. ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలానే నలుగురికి షేర్ చేయండి. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.